వైసీపీ నాయకులు జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం చేయనుండటం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. రేషన్ ఇంటి దగ్గరకే అని చెప్పి ఎక్కడో ఒక సెంటర్లో పెట్టారని, ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి. చేపట్టబోతా ఉన్నారు వైసీపీ నాయకులు. దాన్ని వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4ని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించుకుని వారికి వాళ్లే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకుంటున్నారు. ఒకసారి మనం 5 సంవత్సరాలని తీసుకుంటే ప్రజలందరికీ ఏం చెప్పి పరిపాలనలోకి వచ్చారు, ఏ హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చారు, ఏ హామీల్ని వాళ్ళు వైఫల్యం చెందారు, ఆఖరికి ఈరోజు మనం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోకి బియ్యాన్ని ఉచితంగా ప్రజల వద్దకే వచ్చి మేము ఇస్తాము అన్న ఒక చిన్న అంశాన్ని కూడా, అందులో కూడా ఎన్నో అవినీతి చేసి అక్రమాలు చేసి వాళ్ళకి ఇంటి వద్దకు కాదు కదా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని కుదేలు చేయడం జరిగింది. అనేకమైన అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపారు. కేవలం రోడ్లు వేసుకోవడానికే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టే ఒక పరిస్థితికి తీసుకొచ్చారు. యువతని నిర్వీర్యం చేశారు. రాష్ట్రం మొత్తం కూడా గంజాయి పాలు చేశారు, డ్రగ్స్ పాలు చేశారు. ఇలా మహిళలకి రక్షణ లేకుండా చేశారు. అన్ని విధానాల్లో కూడా ఏ ఒక్కరికి ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా కూడా ప్రజలు కనీసం ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తీసుకొచ్చి